అండి. ఇవాళ కొత్తగా మనం ఇంకొక డిజైన్ చూద్దాం. ఇవాళ అయితే క్రోషా చూసేద్దాము. ఈ క్రోషాలో మనకి బీడ్స్ తోటి క్రోషా వర్క్ వస్తది. అలానే నా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలానే ఇవాళ డిజైన్ అయితే చూసేద్దాం. నేను ఇది క్రోషా నీడిల్ 7 నెంబర్ తీసుకుంటున్నానండి. అవి థ్రెడ్స్ కలర్ కాంబినేషన్, శారీ కలర్ కాంబినేషన్స్వి, అవి బీడ్స్, అవి మొత్తము నేను చూపించాను. ఇప్పుడు డిజైన్ వేద్దామండి. ఇది సింగిల్ చైన్ స్టిచ్ చేయాలండి. సింగిల్ చైన్ స్టిచ్ 4 వేసుకోవాలి. 4 చైన్స్ వేసుకున్నాక మళ్ళీ శారీకి అలా మళ్ళీ కుచ్చి తీసుకొని మళ్ళీ నాట్ వేయాలి అక్కడ. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనం బీడ్ తీసుకుంటామండి. నెక్స్ట్ లైన్లో బీడ్ తీసుకున్నాక మనం బీడ్ని అలా లాక్ చేసేసి దాంట్లోకి అలా వేసేసి మళ్ళీ లాక్ చేసేస్తాం. బీడ్ని లాక్ చేసేసి మళ్ళీ శారీకి అలా కుచ్చి మళ్ళీ నాట్ వేసేస్తాం. అక్కడ నాట్ వేసేసాక నెక్స్ట్ మళ్ళీ 4 చైన్ స్టిచ్ వేసుకుంటామండి. అలా వేసుకున్నాక మళ్ళీ 4 టైమ్స్ వేసుకున్నామండి. 4 చైన్స్ వేసాను. 4 చైన్స్ వేసాక లాక్ వేసేసి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ బీడ్ సింగిల్ చైన్ వేసి మళ్ళీ బీడ్ తీసుకున్నానండి. బీడ్ లాక్ చేసి సేమ్ మళ్ళీ అలా 2-3 టైమ్స్ తీసుకోండి. మళ్ళీ అంత టోటల్ శారీ అంతా సేమ్ ఇలానే 4 చైన్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ బీడ్ వస్తుంది. 4 చైన్స్ వస్తే మళ్ళీ బీడ్ వస్తుంది. ఇలా మనం టోటల్ వర్క్ అంతా ఇట్లా ఫస్ట్ ఒక లైన్ అంతా బేస్ లైన్ ఇది మనకి ఈ వర్క్కి బేస్ లైన్ ఇదనమాట. దీన్ని ఫస్ట్ శారీ అంతా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా ఇప్పుడు మళ్ళీ మనము శారీ రివర్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. 6 చైన్స్ వేసుకోవాలండి. అలా మనం సింగిల్గా 6 చైన్స్ అట్లా రివర్స్ తీసుకొని మళ్ళీ కరెక్ట్ బీట్ పక్కనే మనం నాట్ వేసుకోవాలండి. మనం అక్కడ లాక్ చేసాం కదా, ఆ లాక్లో నుంచి తీసుకొని మళ్ళీ బయటకు తీసుకొని లాక్ వేసేయాలి. అలా 6 చైన్స్ తీసుకున్నానండి. బీడ్ వస్తుంది కాబట్టి మనం 6 చైన్స్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ నార్మల్గా 4 లాక్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. 4 లాక్స్ వేసుకున్నాక మళ్ళీ అక్కడ బీడ్కి ముందు లాక్ ఉంటుంది కదా, మనం ఆ లాక్లో నుంచి లాక్ తీసుకొని మళ్ళీ లాక్ చేయాలి. అలా మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ 6 చైన్స్ అండి. అట్లా సేమ్ మనం ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 6 చైన్స్ 4 చైన్స్ అలా మనకు కరెక్ట్ బీడ్ పక్కనే మనకు నాట్ ఉంటుందండి. అక్కడే వేసేయాలి నాట్. మనం పక్కన వెళ్ళొద్దు. ఆ పక్కన వెళ్తే మళ్ళీ డిజైన్ చేంజ్ అయిపోతుంది. కరెక్ట్గా మనం అదే బీడ్ పక్కనే తీసుకోవాలండి. ఇలా మనకి ఈ లాక్స్ తోటి మొత్తం టోటల్ ఈ లైన్ అంతా వేసేసేయాలండి. మళ్ళీ రివర్స్ లైన్ తీసుకున్నాం కదా, బేస్ లైన్ పైన సెకండ్ లైన్ అనుకోండి. ఇది సెకండ్ లైన్ మొత్తం సేమ్ ఇలానే 6 చైన్స్ 4 చైన్స్ ఇలా తీసుకొని మొత్తం ఇలా శారీ అంతా మొత్తం వేసేయాలండి.
ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ వేస్తున్నామండి. థర్డ్ స్టెప్ మనం సెకండ్ స్టెప్‌కి ఏస్తున్నాము. ఈ ఫస్ట్ మనకి బీడ్ ఉంది గదా! దానిపైన మనకి క్రోషా వర్క్ వస్తది. ఇప్పుడు సింగిల్ క్రోచెట్ మనము ఎన్నేస్తామంటే మొత్తం ఎన్ని పడతాయో అన్ని ఏసుకోవాలండి మనం. మధ్యలో కుచ్చొస్తది దీనికి. ఈ క్రోచెట్‌కి మనకి ఈ డిజైన్‌కి మధ్యలో కుచ్చొస్తది. నేను ఫస్ట్ 5 తీసుకున్నాను. 5 సింగిల్ క్రోచెట్స్ తీసుకోవాలండి ఇలా. ఇలా తీసుకున్నాక మళ్ళీ మధ్యలో సింగిల్ చైన్స్ వేయాలి. 2 చైన్స్ సింగిల్‌గా 2 చైన్స్ తీసుకోవాలి. ఇలా నేను 5 వేస్తాను చూడండి. ఫస్ట్ 3, ఇప్పుడు 3 వేసాను. ఇంకో 2 వేస్తాను మళ్ళీ. ఇంకో 2, 6 మనం ఎన్నైనా తీసుకోవచ్చండి. 5 అయినా తీసుకోవచ్చు, 6 అయినా తీసుకోవచ్చు. అది మన చాయిస్. మిడిల్‌లో మాత్రం 2 వదిలేయాలి. 2 చైన్స్ వేయాలి. 2 చైన్స్ వేసి మళ్ళీ సేమ్ సింగిల్ క్రోచెట్ మళ్ళీ పక్కనే సేమ్ 2 చైన్స్ వేయంగానే వెంటనే అందులో నుంచి తీసుకొని మళ్ళీ మనం అక్కడే మనం స్టార్ట్ చేయాలి క్రోచెట్స్. ఇలా మొత్తం వచ్చేసి మనకు ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. మిడిల్లో దీనికి కుచ్చు వస్తుంది అనమాట. అందుకే మనము 2 చైన్స్ వదలాలి. అక్కడ 3 వదిలారనుకోండి కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చినట్లు అవుతుంది. కరెక్ట్గా మనం 3నే వదలాలి, 2నే వదలాలి, ఎక్కువ వదలకూడదు. కాబట్టి చూసుకొని వేయండి. 3 వదిలితే కొంచెం చాలా లూజ్ వచ్చేసి మీకు కుచ్చు ఎంత వేసినా కూడా కనిపించదు, అంటే కనిపించడానికి వీలు ఉండదు అనమాట. కరెక్ట్గా మనం 2 లాక్స్ చేసామనుకోండి కరెక్ట్గా సరిపోతుంది మనకి. అలా చూసుకొని వేయాలి. ఇలా మొత్తం థర్డ్ లైన్ మొత్తం సేమ్ ఇదే ప్రాసెస్ అండి మనకి. అలా అయిపోయాక దాన్ని మొత్తం అంతా సేమ్ వేసుకున్నాక మళ్ళీ మనం కింద అక్కడ ఉంది కదండి, అక్కడ 4 చైన్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం లాక్ చేసేసుకోవాలి. మనం మొత్తం కింద ఫస్ట్ బేస్ సెకండ్ బేస్ టోటల్గా తీసుకొని మనం లాక్ చేసేసేయాలి. అలా లాక్ చేస్తే చూడడానికి సింపుల్గా ఉంటుంది. అక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో మనం కుచ్చేస్తాము. ఇట్లా మొత్తం టోటల్ అంతా ఇట్లా వేసేస్తాము.
ఇక్కడ మనకి ఎట్లా ఉంది కదండి, దీనికి మనము ఇలా చూసాం కదా, దీనికి మనము కుచ్చులు వేసుకుంటాం అనమాట. కుచ్చులు వేసుకున్నాక ఎంత నీట్గా వస్తుందో చూడండి. నేను అంటే దీనికి బాడీ కలరు క్రోచెట్ వర్క్ వేసి కుచ్చులేమో పళ్ళు కలర్ వేసానండి, ఆపోజిట్ బాగా కనిపిస్తుందని. ఎలా చూడండి ఎంత బాగుందో, ఇట్లా వస్తుందండి లుక్ అయితే మనకు. ఓకే, డిజైన్ అయితే చూసారు కదండి, చాలా బాగా వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, చూసినందుకు.